ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవునికి మహిమ కలుగును గాకండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం. నిజమే కదా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, దేవుడు మనకు ఒక వాగ్దానం లాంటిది ఇస్తూ ఉన్నారు. ఏంటి, ఒక్కళ్ళు కూడా నశించడం దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం లేదంట. అంటే ప్రతి ఒక్కళ్ళు దేవునితో పాటు ఆయన యొక్క రాజ్యంలో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడండి. అయితే దేవుడు పడుతున్నటువంటి ఆశకు తగినట్లుగా మనం జీవిస్తున్నామా, దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళే వారిలాగా మన యొక్క అర్హతలు ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందామండి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని హృదయంలో ఉంచుకొని దేవుని మహిమార్థమై దేవుని చిత్తానికి లోబడుతూ దేవుని కొరకే జీవించే వారిలాగా ఉందాం. ఇట్టి వాక్యం దేవుడు దీవించునుగాక.